గంట సేపు కూర్చున్నాక మళ్ళీ మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పటికీ మేము స్టార్ట్ అయ్యి 10 గంటలు అవుతుంది. ఇంకా 4 కిలోమీటర్లు వెళ్ళాలి. 4 కిలోమీటర్ 2 గంటలు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా టార్గెట్ ఈవినింగ్ హారతి. పైకి వెళ్ళే కొద్ది మంచి కమ్మేస్తుంది. మేము అడుగు కూడా సరిగ్గా వెళ్ళకపోతాం, కానీ ఎక్కడ ఆకుండా వెళ్తేనే హారతి తీసుకోగలం. ఫైనలీ మేము రీచ్ అయిపోయాం. ఒకసారి మా ఆయన మొహాల ఆనందం చూడండి. అంటే మేము 12 గంటలు మేము పడిన కష్టానికి ఇదే మా ఫలితం. ఇక్కడ బొట్టు పెట్టించేసుకొని దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక కైలాసంలో ఉన్న ఫీలింగ్ ఉంది మాకు. అంటే చుట్టూరు మంచు కొండలు మధ్యలో కూడా ఇది చూస్తుంటే దేవుడా నిన్ను చూడాలంటే ఎంత కష్టమైనా పడచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు హారతి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ 6:30 కలగా హారతి స్టార్ట్ చేస్తారు. 8:30 వరకు ఉంటుంది. దాని తర్వాత టెంపుల్ క్లోజ్ చేస్తారు. లోపలికి ఎవరిని రానివ్వరు. ఇప్పుడైతే మనం హారతి టైంలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ అందరికి బయటకు తీసుకొచ్చి హారతి కూడా చూపిస్తారు. తెల్లవారుజామున శివుడికి అభిషేకం చేసాం. చాలా బాగా జరిగింది. ఇంకా క్లియర్ గా అన్ని డీటెయిల్స్ మీకు బ్లాగ్ లో చెప్తాను. ఇంతటితో మా కేదార్నాథ్ యాత్ర పూర్తయింది.